హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్కారం భక్తులారా. ఈరోజు పవిత్రమైన శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎంతో శుభమైన రోజు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యము, ఆనందము, కుటుంబ శాంతి కలుగుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. లక్ష్మీదేవి సంపదకు మాత్రమే కాకుండా సంతోషానికి, శుభానికి ప్రతిరూపం. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి కృప ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడా వెలుగు, ఆనందము ఉంటుంది. ఈరోజు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో దీపం వెలిగించి పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని అలంకరించాలి. తెల్ల పువ్వులు లేదా తామర పువ్వులను సమర్పించడం చాలా శుభప్రదం. శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 11 మార్లు లేదా 21 సార్లు జపించండి. పాలు లేదా పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా చెల్లించండి. మీకోసం ఒక చిన్న కథ చెప్పు. భక్తికి లభించిన లక్ష్మీదేవి కృప. ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే పేద గృహిణి ఉండేది. ఆమె ఎక్కువ సంపద లేకపోయినా లక్ష్మీదేవిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతి శుక్రవారం ఉదయం త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజా మందిరంలో చిన్న నూనె దీపం వెలిగించి ఒకే ఒక పువ్వుతో లక్ష్మీదేవికి ప్రార్థించేది. అమ్మ, మా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి అని భక్తితో కోరుకునేది. ఒకరోజు గ్రామంలో ధనవంతులు ఆమెను చూచి, ఎంత పేదగా ఉన్నావు, పూజ చేస్తే సంపద వస్తుందా అని నవ్వింది. ఆమె లక్ష్మమ్మ మనసు దిగులు చెందలేదు. ఆమెకు తెలుసు, నిజమైన భక్తి ఉంటే దేవి కృప తప్పక ఉంటుందని. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో భారీ వర్షాలు పడ్డాయి. చాలా ఇళ్ళు నష్టపోయాయి. కానీ లక్ష్మీదేవి ఇంటికి ఏమీ కాలేదు. అదే సమయంలో ఆమె భర్తకు మంచి పని దొరికింది. ఆమె కుటుంబంలో ఆనందము, ఐశ్వర్యము నిండాయి. అప్పుడు గ్రామస్తులు గ్రహించారు, సంపద ఉంటే కేవలం డబ్బు కాదు, కేవలం కృప, కుటుంబ సంతోషము, ఆరోగ్యము ఇవే నిజమైనవి. భక్తి నిజమైనదైతే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. హరి ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. హరి ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. మీరు కూడా అమ్మవారు పాత్రులు కావాలంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. పాలు లేదా పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా చెల్లించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.